మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి జైల్లో సదుపాయాల పేరుతో కోరిన కోర్కెలు చూసిన జనం నోరెళ్లబెడుతున్నారు. అసలు ఆయన అడిగిన చెట్టా చూస్తే కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా మద్యంలో దోపిడీకి పాల్పడి జైలు పాలైన వీరు తీరు మారటం లేదన్న విమర్శలు కూడా వస్తున్నాయి. మిథున్ రెడ్డి జైల్లోనూ విలాసాలు కోరుకోవడం చూసిన ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. అది జైలు అనుకుంటున్నారా లేక గెస్ట్ హౌస్ అనుకుంటున్నారా అర్థం కాని పరిస్థితి. అల్పాహారం సహా 3 పూట్ల ఇంటి భోజనం, కిన్లే వాటర్ బాటిల్, కొత్త పరుపుతో కూడిన మంచం, కొత్త దిండ్లు, వెస్ట్రన్ కమోడ్ కలిగిన ప్రత్యేక గది, అందులో ఒక టీవీ, సేవలు అందించేందుకు ఒక సహాయకుడు, దినపత్రికలు, దోమతెర, వాకింగ్ షూస్, వీటితో పాటు ప్రోటీన్ పౌడర్, ఒక టేబుల్, దానిపైన తెల్ల కాగితాలు, పెన్ను ఏర్పాటు చేయాలని, యోగా మ్యాట్ ఇప్పించాలని మిథున్ రెడ్డి కోరారు. అయితే వాదనలు విన్న కోర్టు మిథున్ రెడ్డికి మంచం, దిండు, దుప్పటి, పేపరు, పెన్ను, టీవీ, బయట నుంచి ఆహారం తెప్పించుకునేందుకు కూడా అనుమతిచ్చింది. అదేవిధంగా వాటర్ బాటిల్స్, వెస్ట్రన్ కమోడ్, కూలర్ ఏర్పాటుకు అనుమతిస్తూ వీటికి అయ్యే ఖర్చు నిందితుడు భరించాలని ఆదేశించింది. అయితే వీటన్నిటిని మించి జైల్లో సహాయకుడిని నియమించాలని మిథున్ రెడ్డి కోరటం పెద్ద జోక్ అయింది. చేసిందే తప్పు, మళ్ళీ జైల్లోనూ ఇంట్లో మాదిరిగానే అనుభవించాలనుకోవటం మిథున్ రెడ్డి అహంకారానికి అద్దం పడుతుంది. జైల్లో సహాయకుడిని నియమించాలని కోర్టు ఆదేశించడం పట్ల రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ విస్మయం వ్యక్తం చేశారు. సహాయకుడు అనే మాట అసలు జైలు మాన్యుల్లోనే లేదన్నారు. మిథున్ రెడ్డికి ఈ సదుపాయం కల్పిస్తే మిగతా ఖైదీలు కూడా ఇలాంటి సదుపాయాలే కోరుకుంటారని తెలిపారు. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డికి కల్పించిన సదుపాయాలపైన కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలిపారు. కోర్టు ఆదేశాలతో కుర్చీ, టేబుల్, టీవీ, ఇంటి భోజనం అందించే ఏర్పాటు చేశామన్నారు. మద్యంలో దర్జాగా దోచేసి జైలుకు వెళ్ళినా కూడా బయట మాదిరిగా అక్కడ కూడా లగ్జరీ లైఫ్ అనుభవించాలనుకుంటే ఇంతకన్నా దారుణం ఇంకొకటి ఉండదు. అసలు క్రిమినల్స్ అనేవాడికి భయం ఎక్కడుంటుందన్న కామెంట్స్ కూడా ఇప్పుడు వస్తున్నాయి.